హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వరి బీజం యొక్క వాపుతోటి అదేవిధంగా నొప్పితోటి బాధపడుతున్నామని ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు. వరి బీజం రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయండి. ఈ వెరికోసిల్ వరి బీజానికి గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 రకాల గ్రేడ్స్ ఉంటాయండి. సో ఇలాంటి సందర్భాల్లో అది పెయిన్ ఎక్కువగా రావడం లేదా వాపు ఎక్కువగా ఉండడం, దీనివల్ల నడవాలన్న ఇబ్బంది, కూర్చోవాలన్న ఇబ్బంది, ఎప్పుడు సలుపుతో నొప్పి మంటతోటి ఉంటూ ఉంటారు. కొంతమంది ఈ సమస్య అనేది డ్రైవింగ్ వల్ల ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వేడి అధికంగా ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ దెబ్బ తగలడం వల్ల కానీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇలాంటి వాటికి సహజంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చేయవలసిన ఏంటంటే ఎర్రచందనం చెక్క. ఎర్రచందనం అనేది ఇప్పుడు మామూలుగా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. ఎర్రచందనం అని అంటే ఇస్తారు, చౌదప్పుడు దుకాణంలో కూడా లభిస్తుంటుంది. ఈ ఎర్రచందనము కొద్దిగా బెరడు కానీ, చెట్టు బెరడు కానీ లేదా చెక్కను కానీ తీసుకొని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిని ఒక 100 గ్రాముల ఆముదంలో బాగా నానబెట్టిన తర్వాత దాన్ని వేడి చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నానబెట్టకుంటే దాని యొక్క ఇంగ్రీడియంట్ పీల్చుకోదన్నట్టు. కాబట్టి కాసేపు నానబెట్టండి, ఎంత ఎక్కువ వీలైతే అంతసేపు నానబెట్టి దాన్ని వేడి చేయండి. వేడి బాగా మసిలిన తర్వాత ఆ ముక్కల్ని తీసుకొని మెత్తగా దంచి ముద్దలాగా చేసి, ఆముదంతో దంచుతాం కాబట్టి ముద్దలాగా అవుతుంది. ఈ ముద్దను గోరువెచ్చగా ఉన్నప్పుడు బీజాలకు పెట్టి పట్టి కట్టుకోవాలి. అంటే క్లాత్తో కానీ దేంతో కానీ కట్టుకోవాలి. ఇలా 5 రోజుల పాటు చేస్తే వరి బీజం యొక్క వాపు, నొప్పి 2 కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది మీకు చెప్పినట్టుగానే ఏకమూలిక ప్రయోగం అండి. అంటే కేవలం ఒక మూలికతో మాత్రమే దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అయితే కొంతమందికి దెబ్బ తగలడం వల్ల, అనుకోని సందర్భాల్లో డ్రైవింగ్ వల్ల కింద పడడం దెబ్బలు తగులుతాయి. ఇలా దెబ్బలు తగలడం వల్ల వచ్చేటువంటి సమస్యలకు మాత్రం ఇది కొంత సమయం పట్టవచ్చు. దానికి అవసరమైతే కొన్నిసార్లు స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లేదు మామూలుగానే వస్తుంది, వాపు వస్తుంది, నొప్పి వస్తుంది అని అనుకుంటే కనుక నేను చెప్పినట్టుగా ఈ ఎర్రచందనం ముక్కలను ఫస్ట్ నానబెట్టి తర్వాత వేడి చేసి ఉడికించి దాన్ని తీసి, నూనె వాడద్దు, నూనె అవసరం లేదు మనకు. ఓకేనా, ఆ నూనెతోటి తీసేసి ఆ ముక్కల్ని మెత్తగా దంచి ముద్దలాగా చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు బీజాలకు మంచిగా పట్టించి ఒక గుడ్డతోటి కట్టేసుకోవాలి. వీలైతే రాత్రి పూట కట్టుకొని ఉదయం పూట తీసేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తుంటే కేవలం 5 రోజులలో నొప్పి, వాపు 2 కూడా తగ్గిపోతాయి. ఒకవేళ రిపీట్ అవుతుంది అని అంటే మాత్రం ఒకసారి మీరు టెస్టింగ్, స్కానింగ్ తీయించుకోవాలి. దానిలో ఏ గ్రేడ్లో ఉంది, వెరికోసిల్ అనేది ఏ గ్రేడ్లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో దాని ద్వారా మనం ఆ గ్రేడ్ ప్రకారం కొంత ట్రీట్మెంట్ కానీ లేదంటే మరికొన్ని చిట్కాలను కానీ మనం సజెస్ట్ చేస్తుంటాం. ఈ విధంగా ఈ వెరికోసిల్ని మనము ఇంట్లోనే ఉండి క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, అయినా కూడా ఒకవేళ చాలా రోజుల నుంచి సమస్యగా ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒకసారి సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ లేదా దానికి ఎలా ఉంది అనేది వీడియో కానీ లేదంటే ఫోటో కానీ మాకు పంపించినట్లయితే దాని సమస్యకు సరిపడా మెడిసిన్ కానివ్వండి లేదంటే చిట్కాలు అవసరం చిట్కాలు కానీ మేము సజెస్ట్ చేస్తాం. దీని కొరకు మీరు కింద సోదర నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి అందిస్తుందండి. నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.